లాంచ్ చేసాం మన ఆదోన్లోనే కాదు ఆంధ్రప్రదేశ్లో ఇంత గ్రాండ్గా జరిగింది అంటే మందే జరిగింది. ఆంధ్రప్రదేశ్లోనే ఇంత గ్రాండ్ సక్సెస్ చేశారు అంటే మన ఆదోన్లోనే జరిగింది. సో దానికి అందరికీ మన ప్రజలందరికీ కొన్న ప్రజలందరికీను అలాగే సార్ మా కస్టమర్ గారైనా ఈయన వచ్చేసి 3 months బ్యాక్ వెహికల్ బుక్ చేసుకొని ఇప్పటిదాకా వెయిట్ చేసి పేషెన్స్తో వెహికల్ ఇస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. అలాగే ఇంకొకటి ఏంటి అంటే వెహికల్ వచ్చేసి ఓలా రోడ్స్టర్ ఎక్స్. మన ఆదోన్లో ఇది ఫస్ట్ వెహికల్. ఓలాలో ఇలాంటి వెహికల్ రావడం చాలా ఆనందంగా ఉంది. యాజ్ ఎ ఎంప్లాయీగా నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అండ్ అలాగే ఈ వెహికల్ వచ్చేసి 10 రూపీస్ ఛార్జ్తో నియర్లీ మీకు 170 to 180 వరకు తిరుగుతుంది వెహికల్. ఇది జస్ట్ మనం ఇవ్వాల్సిన ఛార్జింగ్ ఎంత అంటే 10 రూపీస్. 10 రూపీస్తో మనం ఛార్జింగ్ పెడితే 4 units ఖర్చు వస్తుంది. ఆ 4 units ఖర్చుతో 170-180 kilometers వరకు మనం దీంతో ట్రావెల్ చేయొచ్చు. మీరు పెట్రోల్ ఖర్చు మిగిలించుకోవచ్చు, అలాగే మీరు పర్యావరణాన్ని కూడా కాపాడచ్చు. సో మనం యాజ్ అ ఇండియన్స్గా మనకున్న పొల్యూషన్ ఇప్పటికే చాలా ఎక్కువ ఉంది. సో పొల్యూషన్ని మా ఓలాతో కలిసి మీరు కూడా తగ్గిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా ఓలాని ఇంత గ్రాండ్ సక్సెస్ చేశారంటే జస్ట్ బికాజ్ ఆఫ్ మీ వల్లే. ఇక్కడికి కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేకపోయారు. వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి అందరికీ నేను మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. ఇలాగే మీరు మా ఓలాని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తూనే ఉండండి. మేము మీకు ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ని ఇంకా మంచి సర్వీస్ని ఇవ్వడానికి మాకు ఎంత వీలైతే అంతవరకు మేము మీకు సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మీకు ఎంత వీలైతే అంతవరకు మాకు మీరు సేల్ ఇవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లొకేషన్ వచ్చేసి నియర్ తిమ్మారెడ్డి బస్ స్టాండ్ ఆపోజిట్ కరెంట్ ఆఫీస్. ఇది రియల్ రేంజ్ అండి. రియల్ రేంజ్ సర్టిఫైడ్ రేంజ్ వచ్చేసి 242. సర్టిఫైడ్ రేంజ్ కంపెనీ ఇచ్చింది 242. బట్ మనకు లోకల్గా తిరిగిన కస్టమర్స్ వాడిన కస్టమర్స్ చెప్పిన రేంజ్ వచ్చేసి 160 to 170. సింగిల్ పర్సన్ ఈకో మోడ్లో సింగిల్ పర్సన్. మనకు స్కూటీ మోడల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. జెన్3 చైన్ మోడల్స్ వచ్చాయి. ఇప్పుడు ఇంతకుముందు మనకు హబ్ మోటార్తో ఉండేది వెహికల్, ఇప్పుడు మనకు చైన్ మోడల్తో వచ్చింది. దీని తర్వాత రోడ్ స్టార్ వస్తుంది, రోడ్ స్టార్ ప్రో వస్తుంది. దీంట్లో వచ్చే స్పోర్ట్ మోడల్ వస్తుంది. ఇది స్టార్టింగ్ ఫ్యామిలీ బైక్ అనమాట. నెక్స్ట్ కొద్దిగా యూత్ తగ్గట్టుగా రోడ్ స్టార్ గాని రోడ్ స్టార్ ప్రో వస్తుంది. రోడ్ స్టార్ సార్ 15 days సార్. ఎందుకంటే మనకు లేట్ ఎక్కడ అవుతుందంటే సార్ మనకి ఇన్సూరెన్స్ అనేది బ్యాటరీతో పాటు వస్తుంది అనమాట మనకు వచ్చేసి. సో డేస్ ఎక్కువ కొద్ది ఇన్సూరెన్స్ క్లెయిమ్ లాస్ అవుతుంది అన్నమాట కస్టమర్కి. సో దానికోసం చేసినాకే డెలివరీ అవుతుంది అనమాట మనకు వచ్చేసి. మనకు బ్యాటరీ వారంటీ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్ కింద 5 years ఫ్రీ వారంటీ ఉంది. జనరల్గా మనకు కంపెనీ నుంచి 3 years వస్తుంది. మనకు ఇప్పుడు 5 years వారంటీ ఫ్రీగా ఇస్తున్నాడు. సో ఈ 5 yearsలో మీకు బ్యాటరీ ప్రాబ్లం ఏదొచ్చినా కూడా పీస్ టు పీస్ బ్యాటరీ రీప్లేస్మెంట్ ఉంటుంది. మీరు అలాగే 8 years దాకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. 8 years 125 kilometers వరకు మీరు బ్యాటరీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మోటార్కి, హెడ్ యూనిట్కి, చార్జర్కి 3 years వారంటీ వస్తుంది. లేకపోతే 40,000 kilometers వరకు వస్తుంది. పాయింట్స్ ముందుకు వస్తున్నాయి సార్. ప్రెసెంట్ ఇంకా రాలేదు, ముందుకు ఇంకా చేస్తారు. బెంగళూరు మెట్రో సిటీస్ లో ఉన్నాయి, మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉన్నాయి. మన ఆర్డర్ ఇంకా రాలేదు సార్. తొందరలో షోరూమ్ ముందు వస్తుంది సార్. అట్లా సర్వీస్ వచ్చేస్తుంది. మీకు ఛార్జింగ్ కూడా అన్నీ వస్తాయి సార్ ముందు వచ్చేసి. ధన్యవాదాలు.
ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని కూడా అంటే ఈ కంపెనీ ఓలో కంపెనీ వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించిన కూడా సంతోషపడతాను. మనకి ఆల్ ద బెస్ట్ కూడా చెప్తా ఉన్నాను. ఏదున్నా పొల్యూషన్ విషయంలో ఇప్పుడంతా కూడా అన్ని చోట్ల కూడా ఎలక్ట్రానిక్ బైక్సే వస్తూ ఉన్నాయి. ఆ విషయంలో ఈ ఓలో రోడ్ స్టార్ వాళ్ళు కూడా ఈ బైక్ని తయారు చేసి ఈరోజు మార్కెట్లోకి వదిలినారు. ఫస్ట్ కస్టమర్ మన టీచర్ గారు మల్లికార్జున గారు తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చింది. ఇప్పుడు చాలా సంతోషం ఇది. ఎందుకంటే పొల్యూషన్ అనేది బాగా పెరిగిపోయింది కాబట్టి ఆరోగ్యపరంగా కూడా ఆలోచన చేస్తే మనం బాగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇక్కడ మేల్ ఇంకా ఆదోన్లో కానీ అదే హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ బెంగళూరు కానీ ఇట్లా చోట్ల ఉన్న చోట్లంతా చూస్తూ ఉంటే పొల్యూషన్ విషయంలో కంట్రోలే లేదు. మనకి ఎంత ఉండాలో అంత కాకుండా విపరీతంగా పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి బైక్స్ వచ్చినాయి కాబట్టి అందరూ కూడా ఆదరిస్తే మనకే మంచి ఆరోగ్యపరంగా మంచి చేసిన వాళ్ళు అవుతామని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా చాలా బాగుంది. బైక్ కూడా డిజైన్ కూడా బాగా చేశారు. ఏదున్నా ఒకసారి ఛార్జ్ చేస్తే ఇప్పుడు ఎందుకంటే ఇంకా ముందుకు ఎట్లో ఏమో తెలియదు కానీ పెట్రోల్ డీజిల్ విషయంలో ఇంకేమైతే తెలియదు. ఇప్పుడు అన్నీ కూడా కార్లు కూడా వస్తూ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ కార్లు వస్తూ ఉన్నాయి విత్ బ్యాటరీ విత్ డీజిల్ పెట్రోల్ ఏది ఉంటే పెట్రోలే, డీజిల్ కూడా లేదు వస్తూ ఉన్నాయి. చాలామంది మన వాళ్ళు తీసుకున్నట్టు ఉన్నారు. సందీప్ వాళ్ళు కూడా అది వెహికల్ తీసుకుని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా కూడా ఈరోజు ఇలాంటివి మామూలుగా మార్కెట్లోకి వస్తాయన్నా కాబట్టి ప్రతి వారు కూడా సహకరిస్తే మనము ఆరోగ్యపరంగా మనం బాగుంటాం, ప్రజలు మేలు చేసిన వాళ్ళు అవుతామని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. అదే ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఓలో సంబంధించిన స్టాఫ్ కూడా ఇక్కడ ప్రజ్ఞ కానీ ఇంకా మిగతా రవి వాళ్ళందరూ కూడా ఇక్కడ అందరూ కూడా ఈరోజు 500కే బైక్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. 500 కట్టేస్తేనే బైక్ ఇస్తామనే పరిస్థితిలో ఉన్నారంటే అంటే ఎంత సపోర్ట్ చేస్తూ ఉన్నారనేది పబ్లిక్ కూడా తీసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా ఆలోచన చేసే పని లేదు. మనమేం 20,000 కట్టాలి 30,000 కట్టాలి కాదు. ముందుగా దాని బైక్ తీసుకున్నా దాని మామూలుగా తర్వాత ఏదేదైతే వాళ్ళు అగ్రిమెంట్లు ఉంటాయో డాక్యుమెంటేషన్ ప్రకారంగా చేసుకుంటూ పోతారు. ఏదన్నా దీనికి ఈరోజు అందరూ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాం. ప్రాధాన్యత ఇస్తే మనకే మంచి చేద్దామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. చాలా సంతోషం. ఆల్ ద బెస్ట్ ఈ ఓలో కంపెనీకి. మీ కృషి చాలా ఉంది. మీరు కూడా బాగా కష్టపడి మీ కంపెనీ ఎందుకంటే మీరు దీని నుంచే బతుకుతారు కాబట్టి మీరంతా కూడా ఇంకా ప్రజలకు పోయి అవగాహన తీసుకొచ్చి అన్నీ ఆ కంపెనీకి మంచి జరిగే విధంగా ఆ ప్రజలకు మంచి చేసే విధంగా చేయండి అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఆల్ ద బెస్ట్ అందరూ కూడా. అవునా, వెరీ గుడ్ వెరీ గుడ్. సర్వీస్ చేసి ఏం సర్వీస్ చేస్తా ఉన్నావు? బైక్ సర్వీస్, కస్టమర్ సర్వీస్ చేసుకొని వస్తాం. దీనికి ఏం రిపేర్లు కూడా రావు. వాస్తవంగా చెప్పాలంటే రిపేర్లు కూడా రావు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ కాబట్టి ఎక్కువ రిపేర్లు కూడా ఉండవు. ఖర్చు